నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సో కటౌట్ల విషయం ఒక షాక్ అయితే బీజేపీకి మరో షాక్. ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. సో ఈ అంశంపై మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం వంగ మధుసూదన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో వంగ మధుసూదన్ అంటేనే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సో స్థానిక ఎమ్మెల్యేతో కూడా తరచూ మీకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సో ఇది పార్టీ వైర్యం అంటారా, పర్సనల్ వైర్యం ఏమైనా ఉందా? పర్సనల్ వైరం అంటూ రాజకీయాల్లో ఎవరికి ఉండదు. 100% ఇది పార్టీ వైరమే. పార్టీ కంటే ఎక్కువ ఇంకా చెప్పాలంటే ప్రజా సమస్యల మీద ఆయన పూర్తిగా ఆయన ధోరణి దాటవేసే ధోరణి ఉన్నది. ఆ దాటవేసే ధోరణి మాకు నచ్చక ఆయన మీద నిరంతరం ఆయన శాసనసభ్యునిగా దిగేంత వరకు ఆయన చేసిన తప్పులన్నిటిని కూడా ప్రతిరోజు ప్రజల మధ్యలో తీసుకుపోవడమే లక్ష్యం పెట్టుకున్నాం. ఇక్కడ ఎల్బీ నగర్లో డెవలప్మెంట్ బాగుంది అని ఒక సవాల్ కూడా వేశారు. మరి మీరు దానికి సిద్ధమేనంటారా? ఎవరు వేసిన సవాల్? స్థానిక ఎమ్మెల్యే. ఏం పేరు? సుధీర్ రెడ్డి. ఓహో, సుధీర్ రెడ్డి గారా? మీకు తెలీదా? స్థానిక ఎమ్మెల్యే అంటే నాకు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేనా అని కొద్ది చిన్న డౌట్. సో మీరే చెప్పండి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళినట్టున్నారు గెలిచి. ఆయన సవాళ్ళు స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని గతంలోనే సోషల్ మీడియా ద్వారా ఛానళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. దేంట్లో నువ్వు సవాల్ వేసింది అభివృద్ధి 2009 నుంచి 14 5 సంవత్సరాల ఏమన్నా అభివృద్ధి చేసినావా? అప్పుడు 5 సంవత్సరాల కూడా చర్చకు సిద్ధం. ఈ 4 సంవత్సరాల్లో కూడా అధికార పార్టీ నాయకులు పట్టించుకునే ధోరణి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానైనా గెలిపిస్తే మా సమస్యలు అసెంబ్లీలో తన వాణి ద్వారా వినిపిస్తాడని చెప్పి ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. కానీ ఇతనేం చేసిండు? ప్రజలు రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని బేరానికి పెట్టి అధికార పార్టీలోకి వెళ్ళిన ఘనత సుధీర్ రెడ్డి గారిది. దాంతోపాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గెలుస్తూ అధికార పార్టీలకు వెళ్తూ ఆయన మాట అన్నాడు, నేను కేవలం నియోజకవర్గ అభివృద్ధి గురించే వెళ్తున్నా, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు రిజిస్ట్రేషన్ల సమస్య, ఇది దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సృష్టించబడింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ల సమస్య సృష్టించబడింది. ఈ రిజిస్ట్రేషన్ల సమస్య పూర్తిగా తొలగిస్తా. దాంతోపాటు ఇంటి ట్యాక్స్లు మీరు ఎవరు ఊహించలేరు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇంటి ట్యాక్సులు అంటే దాదాపు అక్కడ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, ఒక స్థలంలో 5 లక్షలు కూడా గజం ఉన్న ప్రాంతాలు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉన్నాయి. అటువంటి ప్రాంతం కంటే ఇంటి పన్నులు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంటి పన్నులు అంటే ఇది ఎప్పుడొచ్చింది? 2011 ఈయన శాసనసభ్యునిగా వచ్చిన తర్వాతనే దాన్ని కూడా పరిష్కరిస్తా. దాంతోపాటు లింగోజిగూడలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ సమస్య, నిజంగా ప్రజలు ఎంత కళ్ళు మూసుకున్నారంటే ఎఫ్టీఎల్ సమస్య అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఎఫ్టీఎల్ హద్దులని మార్చొద్దు, ఎఫ్టీఎల్ లాగానే ఉండాలని. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఎన్నికల హామీ సిగ్గు లేకుండా ఇచ్చేస్తున్నారు. ఎఫ్టీఎల్ సమస్య కూడా నేను పూర్తిగా ఎత్తేస్తా, అక్కడ రిజిస్ట్రేషన్లు సమస్య లేకుండా చేస్తా, అక్కడ ఇంటి పర్మిషన్లు ఇప్పిస్తా అని చెప్పి సాక్షాత్తు మంత్రులు గతంలో మంత్రులు ఇచ్చిన హామీలే నెరవేరలేదు. ఈయన బోడిలింగన్న ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, కానీ ప్రజలు ఆయన నమ్మిర్రు నిజమే ఉండొచ్చు కదా అని. కానీ ఈ సమస్య దీంతో పాటు ఇంకా నియోజకవర్గంలో చాలా కొన్ని సమస్యలు పూర్తిగా తొలగిస్తా అని చెప్పి టీఆర్ఎస్లోకి మారింది. వాస్తవమా కాదా? వెళ్ళినాక నువ్వు పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలను నువ్వు ఇచ్చిన హామీలను అన్నిటిని మర్చిపోయినావు. మర్చిపోయి మూసీ నది పరివాహక చైర్మన్గా అయిన తర్వాత పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేసి ధనార్జనే ధ్యేయంగా ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కబ్జా. దాదాపు మేము భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు ఇతని విషయంలో మేము ఆందోళన చేయడం జరిగింది. ఈ మధ్యలోనే మా పార్టీ అధ్యక్షులుతో పాటు మా కార్పొరేటర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
100 కోట్ల రూపాయలు చింతలకుంట హైవే, విజయవాడ హైవే 100 కోట్ల రూపాయలు బినామీల పేరు మీద 100 కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసింది వాస్తవమా కాదా? అతని అధికార దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని తన చేతిలో ఉంది కదా అని చెప్పి చినరాజా వారికి కొద్దిగా ముట్ట చెప్పడం, మిగతాది ఈయన దోసుకోవడం, ఇదే జరుగుతూ ఉంది ఎల్బీనగర్లో. ఎల్బీనగర్లో నేను చూసిన కాడికి ఎక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక ఎల్లన్న పోచన్న, ఇద్దరు తన ఈ ప్రాపర్టీ నాదంటే నాదని సంవత్సరాలుగా కొట్లాడుకొని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎల్లన్న పోచన్న అని బినామీ పేర్లు చెప్తున్నా. ఆయనకి ఎందుకంటే ఆస్తులని బినామీ మీద పెట్టడం అలవాటు కాబట్టి ఎక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో, ఎక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ ఆస్తు తగాదాలు ఉన్నా కూడా ఎవరిదో ఒకరిని భయపెట్టించి ఫస్ట్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, దాని తర్వాత ఆ పొజిషన్లో ఉన్నవాడిని లేకపోతే ఇంకా అవతల వ్యక్తిని పోలీసుల ద్వారా, లేకపోతే తన అధికారాన్ని చేతిలో పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా, ఇంకా లేకపోతే మూడోది ఈయన చిన్నపాటి రౌడీ. ఇప్పటికి చాలామంది వాళ్ళ కార్యకర్తలకు చెప్తూ ఉంటాడు, నేను హైదరాబాద్ నగరంలోనే నా అంత పేరు మోసిన రౌడీ ఎవరు లేరు అని. వాళ్ళ కార్యకర్తలే చెప్పినారండి నాకు ఈ విషయం. ఇట్లాంటి యథవేషాలు చాలా ఉన్నాయి మా శాసనసభ్యునికి. కొంతమంది పేమెంట్ బ్యాచ్ని పెట్టుకొని ఆ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇట్లాంటి స్థలాలు కబ్జాలకు చేసుకోవడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. నేను కాదని చెప్పండి. నేను ఈరోజు నేను సవాల్ ఇసురుతా ఉన్నా, నువ్వు అభివృద్ధిలో నువ్వేం చేస్తావు, అభివృద్ధిలో సవాల్ మాతోనేం చేస్తావు, నువ్వు అభివృద్ధి పక్కన పెట్టు, నువ్వు ఏదైతే పార్టీ మారి నువ్వు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పూర్తిగా విఫలమైనవు, అవి పక్కన పెట్టు, నువ్వు అభివృద్ధి చేయవు, ఇక నీతో కాని పని అది, ఇక నేను ఇంటికి పోయించి పంపించడం ఖాయం. కానీ దీని మీద చర్చ పెడదాం. ఒక కేబుల్ ఆపరేటర్గా ఉన్న సుధీర్ రెడ్డి గారు వేల కోట్ల ఆస్తులకు ఏ విధంగా పడగలెత్తిండు, దీని మీద చర్చ పెడదాం. మీరు సిద్ధమా? నేను మీ ద్వారా, మీ V3 ఛానల్ ద్వారా నేను సుధీర్ రెడ్డి గారికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. అవినీతి మీద, నువ్వు చేసిన అవినీతి మీద గతంలో 5 సంవత్సరాల శాసనసభ్యునిగా ఉండి నువ్వు ఏ విధమైనటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాలు చేసినావు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందుకోసమే నిన్ను పోయినసారి ఎన్నికల్లో 2014 సంవత్సరం ఎన్నికల్లో నిన్ను 3వ స్థానానికి పంపించింది వాస్తవమా కాదా, అది గ్రహించాలి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాల కాలం కూడా అభివృద్ధి ఎంత జరిగింది, అవినీతి ఎంత జరిగింది. అభివృద్ధి నాకు తెలిసి 4 సంవత్సరాల కాలంలో దాదాపు 3 సంవత్సరాలు అయితే ఎక్కడ వేసినా అక్కడ దొంగలు అక్కడనే ఉంది. తర్వాత మేము కార్పొరేటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 మంది కార్పొరేటర్లు వచ్చిన తర్వాత అంతో ఇంతో ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టి తీసుకుపోతున్నాం. ఎక్కడో అక్కడ మా చేతనైనంత, ఎక్కడ నిధులు లేకున్నా కూడా పోరాటం చేసి వచ్చిన నిధులు సక్రమంగా వినియోగం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నువ్వు ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్లోకి పోయిన తర్వాత ఏమి అవినీతి చేసినావు మేము లెక్కలతో సహా నిరూపిస్తాం. నేను ఇప్పుడు ఎల్లన్న పోచన ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో పోతాడు, ఎవరినో ఒకరిని లోకి తీసుకుంటాడు, ఇంత డబ్బులు ఇస్తాడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, మిగతా అన్ని ఏదో రకం ద్వారా అధికార పార్టీ యంత్రాంగం ద్వారా భయపెట్టించి తీసుకుంటున్నావు. ఇది కాదు అని అంటే నేను ఈ మధ్యలోనే 1.5 year కింద అనుకుంటా, వాళ్ళ శ్రీమతి గారి పేరు మీద అయ్యప్ప స్వామి టెంపుల్ దేవాలయం ఉంది. ఆ దేవాలయం ముందట రింగ్ రోడ్డు ఫేసింగ్తో 6,000 గజాల స్థలం నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా లేదా, నేను ప్రూఫ్ ఇస్తా, నువ్వు దానికి సిద్ధమా అంటే. ఇదే కాకుండా ఇది ఒకటి కాదు, నేను సక్రమంగా ఆస్తులు సంపాదించిన, నేను నీతి నియమాలు ఉన్న వ్యక్తిని, నా మీద ఏ విచారణకైనా చేసుకొని సిద్ధంగా ఉన్నా అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ మన ఇద్దరం కలిసి ఒక గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామా నీ ఆస్తుల మీద అని. నేను అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి మీద మేము చర్చకు సిద్ధం. అభివృద్ధి అంటే నువ్వు చేయలేని అభివృద్ధి నువ్వు ఏం చేసి చూపిస్తే ఏం చర్చకు పెట్టాలి, అవినీతి మాత్రం ఇటు అభివృద్ధి మీద అయినా చర్చకు సిద్ధం భారతీయ జనతా పార్టీ, అటు అవినీతి మీద కూడా చర్చకు సిద్ధం అని చెప్పి నేను మీ ద్వారా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి నేను సవాల్ ఇస్తూ ఉన్నా. మీరేమో ఇలా అంటున్నారు, మరి మీ మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎమ్మెల్యేని తిడితే ఎమ్మెల్యే అవుతాడా, ఎప్పుడు ఎమ్మెల్యేపై విచ్చుకబడుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ కామెంట్స్కి మీరు ఎలా రిప్లై ఇస్తారు? ఎమ్మెల్యేని తిట్టే నేను ఒక ఎమ్మెల్యే, నేను ఆయన వ్యక్తిగతంగా నేను ఏ రోజు దిక్కలేదు. ప్రజా సమస్యల మీద తను పూర్తిగా విస్మరించి అధికార పార్టీకి దాసోహం అంటూ కేవలం కబ్జాలకు అవినీతి కార్యక్రమాలకు తప్పితే
ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదు. తనకిచ్చిన సమయం, తను ప్రజలకిచ్చిన సమయం ఉదయం 6 గంటల నుంచి ఎక్కువ 10-11 గంటల వరకు మాత్రమే ప్రజల్లో తిరుగుతాడు ఆయన. ఇనాగ్రేషన్లు పెట్టుకున్నా లేకపోతే ఇంకేది కార్యక్రమాలు చేయాలన్నా కూడా పొద్దున 6 నుంచి 10 వరకు. దాని తర్వాత అసలు నియోజకవర్గంలో ఎక్కడ కనబడాడు. ఏదో ఎప్పుడో ఒకసారి పండుగలు వచ్చినట్టు ఆయన అట్లా కనబడుతూ ఉంటాడు. అంతే తప్పితే ఎక్కడ లేదు. ఆయన వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ఆయనతో ఆస్తుల పంచాయతీ లేదు, నా పాలోడు కాదు. ఏ విధంగా నేను ఆయనను వ్యక్తిగతంగా ఆయనను తిరిగితే ఎమ్మెల్యే అవుతానంటే ఈరోజు ఎమ్మెల్యే యాస్పిరెంట్లా చాలామంది ఉన్నారు, అందరూ వచ్చి తిరుగుతారు. ఇక నేను ఎమ్మెల్యే యాస్పిరెంట్గా భగవంతుడు అవకాశం ఇవ్వాలి, ప్రజాసేవ చేయాలనేది భగవంతుడు అవకాశం ఇవ్వాలి. కానీ ఓ ఎమ్మెల్యేని తిడతానో, ఓ ఎంపీని తిడతానో, ప్రభుత్వాన్ని తిడతానో ఎమ్మెల్యేలు కారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యేలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల మీద ఒక గుదిబండలాగా తయారైనప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా, ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్గా మిమ్మల్ని నిరంతరం నిలదీస్తూనే ఉంటా. అవి మీరు తిట్లు అనుకుంటే మేమేం చేయలేమమ్మా. ఇప్పుడు గత ఎలక్షన్లో చూసుకుంటే వర్షాలు వచ్చి అతలాకుతలమైన టైంలోనే 48 కార్పొరేటర్లను గెలుచుకున్నారు బీజేపీ నుంచి. గెలిచిన వెంటనే 6 మంత్స్లోనే ఒక కార్పొరేటర్ని కోల్పోయారు. దీని గురించి ఏమంటారు? అది దురదృష్టవశాత్తు గతంలో ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్గా తన సేవలు, అమోఘమైనటువంటి సేవలు ఈ నియోజకవర్గ ఈ ఎల్బీ నగర్ మున్సిపల్కి సేవలు అందించిండు. వాళ్ళున్న రోజుల్లోనే నేను ప్రతిపక్ష నేతగా ఉన్నా, వాళ్ళు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా నేను కూడా నా నియోజకవర్గంలో, నా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ముఖ్యంగా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎల్బీ నగర్లో ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం, ఆ రోజు మున్సిపాలిటీ, ఈరోజు నియోజకవర్గం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 70-80% పూర్తి చేసిన ఘనత ఆకుల రమేష్ గౌడ్ గారికి. పాపం దురదృష్టవశాత్తు తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినా, కార్పొరేటర్గా పక్కన నేను ఈ ప్రాంతంలో ఆయన ఇద్దరం ప్రాపర్ ఇక్కడ కర్మన్ఘట్ వాస్తవ్యం. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఆయన పక్క డివిజన్లో పోయి గెలిచి వచ్చిన ఘనత ఆకుల రమేష్ గౌడ్ గారి. అటువంటి వ్యక్తిని నిజంగా కరోనా మహమ్మారి ఆయన ప్రాణాలు బలి తీసుకోవడం మీ అందరికి తెలిసిన విషయమే. దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకటొకటి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఏ విధంగా నువ్వు నమ్మిన టీఆర్ఎస్ కార్పొరేటర్లను వెన్నుపోటుపడిచి శ్రీనివాసరావు గారి ఎక్కడైతే ఆ డివిజన్లో రమేష్ గౌడ్ గారి మీద ఓడిపోయిండో శ్రీనివాసరావు, ముద్రపోయిన శ్రీనివాసరావు గారు, తను ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఆ టైంలో తన్నును వెన్నుపోటుపడిచాలి. దాంతోపాటు ఆ టైంలో ఎవరు నిలబడ్డా కూడా టీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని స్పష్టమైన ఆదేశాలు వాళ్ళ తెరాస ప్రభుత్వంతో, గవర్నమెంట్తో రావడంతో కేటీఆర్ గారు, సుధీర్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఎట్లా అన్నా ఈడ బీజేపీని గెలవకుండా చేయాలి, కాంగ్రెస్ పార్టీ గెలిచినా పర్వాలేదు, బీజేపీ వేవి ఈడ తగ్గియాలి ఎల్బీ నగర్లో. ఎందుకంటే 11-11 గెలిచారు. ఇదే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి సీట్లన్నీ వన్ సైడ్ వచ్చేసినాయి. వీటిని ఎట్లయినా వీళ్ళ ప్రపంచాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో లోపల కుమ్మక్కై వీళ్ళు సమాచారం మా క్యాండిడేట్ వైఫ్కి ఇవ్వడంతో మేము కూడా కొన్ని చేరాని పొరపాట్లు వాళ్ళ ట్రాప్లో మేము పడిపోయి మేము దాన్ని ఒక సీట్ను కోల్పోయినామంటే నిజంగా కూడా మా అందరు భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులది, రాష్ట్ర నాయకులది ఎవరిది లేదు, స్థానిక నాయకుల తప్పుతోటి మేము కేటీఆర్ గారిని కలవడం. వాళ్ళు నిజంగానే కరోనా, ఆ సమయంలో కరోనా మళ్ళీ విజృంభించింది. కరోనా నాకు కూడా వచ్చింది. నేను గెలిచిన 4 రోజులకే కరోనా వచ్చింది. ఆ విధంగా ఎందుకు మళ్ళీ ఒక ఆలోచన, మళ్ళీ ఎందుకు ఎన్నికలకు పోవాలి, ఎందుకు అనవసరమైన ఖర్చులు అని చెప్పి సరే కాంగ్రెస్ను కూడా వాళ్ళే విత్డ్రా చేపిస్తామన్నారు. అదొక్క ఆలోచనతో మేము పోయి సరెండర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు. కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ విత్డ్రా అయి ముద్రపోయిన శ్రీనివాసరావు గారిని, ఆయన ఓటమి ఖాయం, ఎవరు వచ్చినా ఓటమి ఖాయం, కానీ కాంగ్రెస్ను గెలిపించాలనే ఒక దుష్ట ఆలోచనతో వాళ్ళు టీఆర్ఎస్
వెనకడిగేసి ఇద్దరి మధ్యలో వార్ నడిచింది. ఆ వార్లో కూడా 1000 ఓట్లతోనే, కేవలం 1000 ఓట్లతోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే అక్కడ టీఆర్ఎస్ సంబంధించి అనుచరులు అందరూ, సుధీర్ రెడ్డి గారు అనుచరులు అందరూ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఆ విధంగా సీటు కోల్పోయినాం. కానీ నిజంగా కూడా మాకు మద్దతు ఇచ్చి మేము ఆయన వాళ్ళు స్వయంగా వాళ్ళు కేటీఆర్ గారు, సుధీర్ రెడ్డి గారు పిలవడంతో మేము వాళ్ళ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ముందు, ఎన్నికల రోజు వరకు ఆ మద్దతు తీసుకున్నాక ఎన్నికల వరకు కూడా ఏ రోజు కూడా వాళ్ళ మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ కార్యకర్తల మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ నాయకుల మద్దతు ఇవ్వలేదు. ఆ మద్దతు అంతా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. ఆ విధంగా మేము టీఆర్ఎస్ ఇక్కడ సీట్ ఓడిపోయినాం తప్పితే ట్రయాంగల్ ఫైట్లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఇంకా ప్రభంజనం 10 మంది కార్పొరేటర్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. రాబోయే రోజుల్లో మేము చేస్తున్న అభివృద్ధి, మేము అందుబాటులో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని నియోజకవర్గంలో గెలిపిస్తారు ఖాయం. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఆల్రెడీ రాజకీయ వేడి మొదలైంది. రాజకీయాలు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ టైంలోనే మీరు బీజేపీ వాళ్ళు తీసుకుంటే జాతీయ కార్యవర్గ సమావేశాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ టైంలో 4 కార్పొరేటర్లు తీసుకుంటే టీఆర్ఎస్కి జంప్ అయ్యారు. అందులో ఒకరు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి. దీన్ని ఎలా చూడాలంటారు? మొదటగా 4 పక్కన పెడితే టీఆర్ఎస్ జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. మీ వెనకాల మీరు చూసుకోండి. ఫస్ట్ మీరేమో మా పార్టీని దెబ్బకొట్టాలి, మా ప్రధానమంత్రి గారిని దెబ్బకొట్టాలి, మా బండి సంజయ్ గారిని, మా కిషన్ రెడ్డి గారిని దెబ్బకొట్టాలి అనే లక్ష్యంతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. దాంట్లో మీరు 100% వెనుకడుగు వేయడం ఖాయం. ఎందుకంటే ఇదేంటంటే రీసెంట్గానే మీరు తెలియదు, అధికార పార్టీ నుంచి విజయారెడ్డి అంటే కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల్లో ఈరోజు ఊహించని స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అది చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ వీళ్ళని కట్టుదిట్టం చేస్తూ వీళ్ళు చేస్తున్న అరాచకాలను, అవినీతి పనులను ఎక్కడికక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కట్టడి చేస్తున్న తరుణంలో మా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు కార్పొరేటర్లు అందరినీ కలవలేదే అయ్యో, ఒకసారి హైదరాబాద్ నగరంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఢిల్లీకి రండి, మీ అందరినీ పర్సనల్గా మీట్ అయితే అని ఆయన ఆహ్వానించడం. ఆ విధంగా కూడా అది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా చర్చ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒక ప్రధానమంత్రి ఒక కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లను పిలిపించుకొని ఒక చర్చ పెట్టిందంటే అది దేశవ్యాప్తంగా అది ఒక సంఘటనగా మేము అనుకుంటా ఉన్నాం. అందులో భాగంగా దీన్ని ఆ చర్చను అడ్డుకోవాలి. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఈ రాబోయే 2 రోజులు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. వీటన్ని ఈ దృష్టి మరల్చడానికి మేము ఏదో చేసి మేము ఏదో సాధించడం అనే ప్రజల్లో ఒక మెసేజ్ పంపనీకి ఒక 3 కార్పొరేటర్లు అయితే పూర్తిగా అక్కడ 3 పిల్లలు, ఈ 3 కార్పొరేటర్లకు మా దగ్గర ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హస్తినాపురం డివిజన్ బానోతు సుజాత గారు, అడిక్మెట్ డివిజన్ సునీతా ప్రకాష్ గౌడ్ గారు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, వీళ్ళు 3 కూడా 3 పేర్ల మీద కూడా ఒకరి సుజాత కింది కోట్ల గెలిచినా కూడా పై కోట్లో వాళ్ళ మాజీ కార్పొరేటర్లు అప్పీల్కి పోయారు. ఇంకా మిగతా అయితే కింది స్థాయిలోనే కింది కోట్లోనే ఉన్నాయి. 3 కూడా ఏం కేసులు ఉన్నాయంటే 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. వాళ్ళ ఓడిపోయిన కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు వేసింది. దీన్ని ఎట్లన్నా దీన్ని ఒక సాకుగా చూపించి ఒక్కొక్క కార్పొరేటర్కి మేము అనుకుంటున్నాం ₹1,00,00,000 ఇచ్చాడు, ఇంకో 1,50,00,000 అంటారు, 2 కోట్లు అంటున్నారు. 1,50,00,000 అయితే ముట్టే చెప్పింది వాస్తవం. 1,50,00,000 డబ్బులు, దాంతోపాటు మీ కార్పొరేటర్ల మీద మీ మీద వేసినటువంటి కేసులు మేము మాజీ కార్పొరేటర్ల ద్వారా విత్డ్రా చేపిస్తాం, మీరు రండి, లేకపోతే మీ పదవి వీలైనంత తొందరగా పోతుందని చెప్పి ఒక వెనుకబడిన కులాలను ఉన్నటువంటి కార్పొరేటర్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు డబ్బు ఆశ చూపి ఈరోజు లాక్కోవడం జరిగింది తప్పితే అదేం పెద్ద గొప్ప విషయం కాదు. దయచేసి ఏంటంటే నేను ఆ కార్పొరేటర్ సోదరులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇక్కడ ఉండాలి,
ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక దిశ చూపించినటువంటి నాయకుడు, అటువంటి ప్రధానమంత్రి ఆయన నివాసంలో స్వయంగా ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఒక తేనేటి విందులతో కార్పొరేటర్లు అందరినీ, మనకు అర్హత లేకున్నా ఒక అర్హత కల్పించి ఆయన ఢిల్లీకి పిలిపించుకొని ఆయన నివాసంలో మన గురించి ఒక గంటన్నర సేపు ఉన్నాడే. ఆ విషయం కూడా మర్చిపోయి అంతకుముందు పార్టీ పెద్దలు పార్టీ కార్యాలయంలో తేనేటి విందిచ్చారు. దాని తర్వాత భోజన సమయంలో సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తన కుటుంబ సమేతంగా కార్పొరేటర్లను ఆహ్వానించి తన ఇంట్లో పెద్ద షామియానా వేసి భోజన కార్యక్రమాలు దంపతులు దగ్గరుండి, కిషన్ రెడ్డి గారు దంపతులు దగ్గరుండి కార్పొరేటర్లకు వడ్డించిన విషయాలు పూర్తిగా మర్చిపోయి కేవలం డబ్బుకు పదవులకే అమ్ముడుపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తలదించుకునే చేసిన మీకు ఖచ్చితంగా భగవంతుడు అంటే ఉంటే క్షమించాడు. సాక్షాత్తు మీరు గెలిచిన వెంటనే మా అధ్యక్షుడు భాగ్యలక్ష్మి అమ్మవారు మీద ప్రమాణం చేసి పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తా, ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీని కాదని ఇంకో పార్టీ వైపు చూడని చెప్పి మీ పిల్లల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిర్రే. ఎక్కడ పోయింది మీ పిల్లల మీద మీకు ప్రేమ లేదా? మీ కుటుంబం మీద మీకు ప్రేమ లేదా? ఖచ్చితంగా భాగ్యలక్ష్మి అమ్మవారు మీ మీద శాపం పెట్టడం ఖాయం. మీరు తొందరగా మీ తప్పు దిద్దుకొని మేము చేసినాం, సాక్షాత్తు నిజంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరినా కూడా తప్పు లేదనుకొని మీరు తప్పు సరిదిద్దుకొని మళ్ళీ రండి, మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మీ పదవులు ఉండవు, మీరు ఇండ్లలో కూడా ఉండరు. ఖచ్చితంగా ఒక్కొక్క పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్త రగిలిపోతూ ఉన్నాడు. మా భుజాల మీద వేసి కరోనా సమయంలో, వరదల సమయంలో మేము భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ మీకు బీఫామ్ ఇస్తే మా భుజాల మీద వేసుకొని మిమ్మల్ని నడిపించి మేము గెలిపించినమే. సిగ్గు లేకుండా మీ ప్రాణాలు అమ్ముకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్పొరేటర్ పదవిని వాళ్ళ చేతిలో తాకట్టు పెట్టి మీరు ఏ విధంగా అయితే పార్టీకి ద్రోహం చేశారో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. మనసు మార్చుకోండి, రండి. నేను ఈ 4 కార్పొరేటర్ విషయంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు నెల రోజుల జరుగుతూ ఉన్నది. మేము చాలాసార్లు బానోతు సుజాత గారిని అడగడం జరిగింది, అమ్మ నీ మీద ఇట్లా ప్రచారం వస్తుంది నిజమా కాదా అని. లేదన్నా, ఇది ప్రాణం పోయినా మేము పార్టీని వదలం, పార్టీ మాకు గౌరవం ఇచ్చింది, ప్రధానమంత్రి గారు గౌరవం ఇచ్చారు, కిషన్ రెడ్డి గారు ఇచ్చారు, లక్ష్మణ్ గారు ఇచ్చారు, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితి మా ప్రాణం పోయినా మేము పార్టీ వదలమన్నారు. మరి మీరు ఈరోజు ప్రాణం పోయిందా? ఈరోజు మీరు సచ్చినోళ్ళతో సమానమా? ట్రైబల్ జాతికే, ఎస్సీ ఎస్టీ బీసీ జాతికే మీరు అవమానం చేసినారు. మీరు ఈరోజు మీరు ఎస్సీలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం కూడా సిగ్గుపడతా ఉన్నది, బీసీ సమాజం కూడా ఈరోజు సిగ్గుపడతా ఉన్నది. సాక్షాత్తు దేశంలో 2017లో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఎస్సీకి రాష్ట్రపతి పదవి హోదా ఇచ్చింది. వెనుకబడిన కులాలు ఈ దేశాన్ని ఏలాలని చెప్పి మొదటి పౌరునిగా, దేశ పౌరునిగా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సాక్షాత్తు ఒక గిరిజన మహిళా నేతకు రాష్ట్రపతి పదవి ఈరోజు డిక్లేర్ చేసింది. అటువంటి వెనుకబడిన జాతులు కూడా ఈ దేశాన్ని ఏలాలే, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పదవులు అన్నీ కూడా ఈ వెనుకబడిన జాతులు కూడా అనుభవించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి పదవి, రాష్ట్రపతి పదవి, మొదటి పౌరురాలు పదవి ఈరోజు గిరిజన మహిళా నేతకి ఇచ్చింది. ఈరోజు నిజంగా సిగ్గుపడాల్సింది గిరిజనులు, ఈరోజు నిజంగా సిగ్గుపడాల్సింది దళితులు, వీళ్ళు చేసిన ఈరోజు నిజంగా సిగ్గుపడాల్సింది బలహీన వర్గాలు. వీళ్ళు చేసిన కార్యక్రమాలు నిజంగా చాలామంది దళితులు, ఎస్టీలు, బీసీ మహిళలు, బీసీలు అందరూ కూడా ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఫోన్లు చాలామందికి రోజు మా కార్పొరేటర్లకు, మా నాయకులకు
మీరు నిలదీయండి వీళ్ళనని. కానీ ఈరోజు ఇప్పటికీ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా రండి, మీరు ఏదైతే తల దించుకొని మీరు ఏం తల దించుకున్నా ఏం తల ఎత్తినా కూడా ఈరోజు తల ఎత్తినా కూడా ఈ 4 రోజులే మురిపం. వాళ్ళు కేసులు విత్డ్రా చేసుకోరు, కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకున్నా మీ తరఫున మేము కొట్లాడతాం, మీరు కేసులు ఓడిపోయే వరకు మేము కొట్లాడతాం వాళ్ళు విత్డ్రా చేసుకున్నా. కానీ నమ్మక ద్రోహంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మంచి మంచి మంత్రులకు శాసనసభ్యులకే ఆడ లేదండి. ప్రగతి భవన్ మీరు ప్రగతి భవన్ పోవాలంటే శాసనసభ్యులు మంత్రులే నెలల తరబడి ఆడ గేట్ కాడ కావలి కాస్తేనే వాళ్ళకి దొరకలేదు. ఆఫ్టర్ ఆల్ మీరు కార్పొరేటర్లు, అందులో అమ్ముడుపోయిన కార్పొరేటర్లు, మీకు ఏమి ఆడ గౌరవం దక్కుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు పోయిన వాళ్ళంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకుంది. మీరు ధర్మం గురించి మీరు ఎక్కడ పోరాటం చేయకున్నా కూడా దేశం గురించి ధర్మం గురించి పోరాటం చేసిన నిజమైన కార్యకర్తలను కాదని మీకు పార్టీ టికెట్ ఇస్తే ఈరోజు మీరు అమ్ముడు పోయిర్రు. మీ తలను తీసుకుపోయి వాళ్ళ పాదాల కాడ పెట్టిర్రు, మీ కుటుంబాల తలలను తీసుకుపోయి వాళ్ళ పాదాల దగ్గర పెట్టిర్రు. దయచేసి గౌరవంగా భారతీయ జనతా పార్టీలో గెలిచిన కార్పొరేటర్గా తిరిగి రండి. మీకు అవకాశం ఈ 1-2 రోజులు మాత్రమే. తిరిగి వచ్చి మీ గౌరవాన్ని కాపాడుకోండి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మీరు మా ఎల్బీ నగర్ అన్నారు కదా, మా ఎల్బీ నగర్లో శాసనసభ్యుడే 1000 కోట్ల ఆస్తి ఉన్న శాసనసభ్యుడే అమ్ముడు పోయిన శాసనసభ్యుడు. నిజంగా కూడా ఆ రోజు కూడా ఒక సామాజిక పరంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే పరిస్థితి ఆ రోజులో సుధీర్ రెడ్డి గారు పోయినప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు పోయినప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకున్నది. ఆ రోజు అన్ని కుల సామాజిక వర్గాలు కూడా వీళ్ళు అమ్ముడుపోయిన రకాన్ని చూసి అన్ని సామాజిక వర్గాలు వీళ్ళ నాయకురాళ్ళు పదవుల గురించి నమ్ముకున్న అమ్మలాంటి పార్టీలను వదిలిపెట్టే నాయకులు వీళ్ళ అని చెప్పి చీదరించుకుంటూ ఉన్నారు. దయచేసి ఎందుకంటే ఇది కేవలం రాజకీయంగా దెబ్బ కొట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మీద దండయాత్ర చేయాలంటే మామూలు విషయం కాదమ్మా. అది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ నాయకులు అంతా ఏకమై, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ భావజాలంకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇంకా రకరకాల వ్యక్తులు, మైనార్టీ వర్గాలు వీళ్ళందరూ ఏకమై కూడా ప్రధానమంత్రిని మా ప్రధానమంత్రి గారిని ఎంటిక కూడా పీకలేకపోయారు. మీరేం చేస్తారా బేవకూఫ్? మీరు 2-3 కార్పొరేటర్లను తీసుకొని పోతే మీరేం పెద్ద గొప్పలు అనుకుంటున్నారా? మీ బతుకే దొంగ బతుకు, తెరాస ప్రభుత్వ బతుకే దొంగ బతుకు, దోపిడీ బతుకు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను తెలంగాణ కోరి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేశారు? మీ కుటుంబమే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం పూర్తిగా దోసుకొని ఈరోజు రేపు శిక్ష అనుభవించబోతా ఉన్నారు. ఈ దోసుకున్న డబ్బుని మిమ్మల్ని కక్కించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. మీరు అన్ని భయభ్రాంతులకు గురవుతూ ఇవన్నీ తప్పుడు రూట్లో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పార్టీ జెండాను కానీ ముట్టుకోదామని చూస్తే కాలిపోవడం ఖాయం. ఇక బ్యానర్ల విషయం అంటారా? బ్యానర్ల విషయం దుందుడుకు చర్య, అది పిరికి పంద చర్య. ఎందుకంటే నువ్వు చేసిన అభివృద్ధి కనబడతా ఉంది. నువ్వు 100 కోట్లు పెట్టి ఈరోజు పోస్టర్లు వేసుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ నీ బొమ్మలు నువ్వు ఫెయిల్ అయిన పథకాలన్నీ ఆడ చూపిస్తూ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కటౌట్లు పెట్టకుండా మమ్మల్ని ఆపుతారా అండి? మీకు అంత దమ్ముందా? మాకు దమ్ముంది. మీరు పెట్టిన కటౌట్ల మీద కూడా అన్నిట్లలో పెట్టినాం. మేము పెట్టినాం. మీరు పెట్టిన మాకు అవకాశం ఉన్న అవకాశం లేకపోతే మీ కటౌట్ల మీద మేము పెట్టినాం. మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. మీరు ఎంత ఒక ఎంటికతో సమానం భారతీయ జనతా పార్టీకి. 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మేము ఊపితే తెరాస ప్రభుత్వం గాలికి కొట్టుకుపోతుంది. మీరా మాకు సవాల్ చేసేది? మీరా మా మీద దండయాత్ర చేసేది? మీరా మాకు సవాలు ఇచ్చేది? తప్పకుండా రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వం మునగడం ఖాయం. ఆ మునిగే పార్టీలో పోయి వీళ్ళకు ఎక్కువ అవగాహన లేదు. వీళ్ళని ఏదో డబ్బు కట్టలు పెట్టి
పదవులు పోతాయని భయభ్రాంతులకు గురి చేసి తీసుకెళ్ళేది తప్పితే ఇప్పుడు ఉన్న మేము నాయకులం నాలాంటి కార్పొరేటర్ని తీసుకోమని చెప్పు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లాంటి భయభ్రాంతం ఇంకా వేరే విధంగా తీసుకెళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు కూడా కబ్జాలు పెట్టారు అన్నారు కదా, ఎక్కడ ఒక కబ్జా పెడితే నిరూపించమని చెప్పండి. నా ఎన్నికల ముందు కూడా ఎమ్మెల్యే గారు వీడియోలు తయారు చేసి పంపారు, నీ మీద వీడియోలు తయారు చేసి నేను ప్రూఫ్ ఇస్తా, నేను సవాల్ చేస్తా ఉన్నా. నేను కార్పొరేటర్ కాకముందు, ఫస్ట్ కౌన్సిలర్ కాకముందు 2000 సంవత్సరంలో కౌన్సిలర్ కాకముందు కూడా నేను కార్లోనే తిరిగినా, నేను రాజాగా బతికినా. నువ్వు తిరిగినావు అని చూపిస్తావా? ఈ 1000 కోట్లు సాక్షాత్తు మా చెంపపేట డివిజన్లో బ్రహ్మాండమైన మాల్ కడతా ఉన్నాడు 100 కోట్లు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సొమ్ము? నీకు 2004 ముందు కారు కూడా గతిలేనోడవు, ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించినావు? నువ్వా మమ్మల్ని అవినీతి పడడానికి ముద్రేసేది? నువ్వు సిద్ధం సిబిఐ ఎంక్వైరీ చేద్దాంపా, నాకున్న చిన్న ఆస్తులు నీకున్న పెద్ద ఆస్తులు ఎంతో చూపిద్దాంపా. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఎంక్వైరీ, నువ్వు నీతిమంతుడవు, నువ్వు సత్యవంతుడవు అయితే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి నీ మీద విచారణ వేసుకో. నేను నిజంగా చెప్తున్నా, నేను ఆయనకు దాసోహం అంట అప్పుడు. అంతేగాని నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతూ నియోజకవర్గ ప్రజలను నేనొక్కనే ఏకైకనే హీరోని, నేనొక్కనే మీకు దిక్కు అని చెప్పి 2018లో చూపించినావు. కానీ ఇప్పుడు నువ్వే పెద్ద అవినీతి పరుడవు, నువ్వే మా పాలిట అభివృద్ధికి ఆటంకుడు అని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మిమ్మల్ని ఇంటికి పంపుడు ఖాయం. అసలు పోయినసారి 3rd ప్లేస్ అని వచ్చింది, ఈసారి ఆ ప్లేస్ కూడా రాదు, డిపాజిట్ కూడా కోల్పోతాడు. ఇప్పుడు మీరు మోడీ మా మీద ప్రేమతో ఢిల్లీ దాకా పిలిచారని మీరు అంటున్నారు, కానీ దీని వెనకే ఒక అంతర్యం ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఇంకా 20 మంది జంపు జనాలు ఉన్నారు. అది ముందే అధిష్టానం పసిగట్టి మిమ్మల్ని ఢిల్లీకి పిలిచిందని. అసలు ఢిల్లీలో ఏం జరిగిందంటారు? ఈ ప్రశ్నకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటుర్రా లేకపోతే మీ విశ్లేషకులు అంటున్నారు? విశ్లేషకులు మస్తు అంటారండి. హిందువుల మీద దాడి జరిగినప్పుడు, భారతీయుల మీద నిజమే మన సంస్కృతి మీద, మన ధర్మం మీద, దేశం మీద దాడి జరిగినప్పుడు విశ్లేషకులు కానీ ఎవరు ఎక్కడ కనబడరు. కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో నాయకుల మీద ఏదైనా జరిగిందంటే మటుకు కథం వీళ్ళేమైనా ఎంబడే విశ్లేషకులు వస్తారు, వాళ్ళు సొంతంగా విశ్లేషించుకుంటూ ఓహో ఇది జరిపోయింది అది జరిపోయింది అని చెప్పి జరిగినట్టే ఒక కట్టుకథ ప్రజలకు చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను కొనాలంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సుధీర్ రెడ్డి గారు పక్కన పెట్టండి పాపం. అంత కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో ఈ పనికిరాని నాయకుడిని వాళ్ళతో పోల్చడం మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మేము కేసీఆర్ గారి కుమారుడుగా కేటీఆర్ గారిని కొద్దిగా అంతో ఎంతో గౌరవం ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించారు అంతే, కాబట్టి వాళ్ళకు గౌరవం ఇస్తాం. ఈయన తెలంగాణ ద్రోహి కాబట్టి ఈయనను పక్కన పెట్టండి. వాళ్ళు దోచుకున్న సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్న సొమ్మును మొత్తం కూడా పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కొనలేరు. ఈ అమ్ముడు పోయేందుకు కూడా కేవలం భయభ్రాంతులు గురి చేయడం, మీ పదవి పోతుంది ఇగో పోతుంది అని చెప్పి నానా రభస సృష్టించి వాళ్ళని తీసుకుపోవడం తప్పితే తప్పకుండా రేపు నాకు తెలిసి నాకు కూడా ఒక ఆలోచన ఉంది. త్వరలోనే మళ్ళీ తప్పు చేసినామని చెప్పి పోయిన కార్పొరేటర్లు కూడా ఆత్మక్షోభకు గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ అయ్యో ఇంట్లో పోయి అసలు వాళ్ళ ఇళ్ళలో కూడా ఉండలేకపోతారు. పక్కింటోళ్ళతో టూ అని ఉంచుతూ ఉన్నారు. అసలు సమాజంలో ఏ విధంగా తిరుగుతారు? సిగ్గులేనోడు సుధీర్ రెడ్డి తిరుగుతాడు. నేను సీరియస్ చెప్తున్నా, సిగ్గులేనోడు సుధీర్ రెడ్డి నువ్వు తిరుగుతావు. అందరూ నీ లెక్క అందరూ సిగ్గు లేకుండా తిరగాలంటే కష్టం. ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నారమ్మా. తొందరనే మీరు అది కూడా చూస్తారు. మేము హక్కున చేర్చుకోవడమా అనేది తర్వాత పెద్ద హృదయంతో నేను మా వాళ్ళని కూడా చెప్తా ఉన్నా, పెద్ద హృదయంతో వాళ్ళని మళ్ళీ హక్కున చేర్చుకోవాలని కోరుతా ఉన్నా. నాకు మధ్యాహ్నం కూడా ఈరోజు ఫోన్లు వచ్చినాయి, ఒకరిద్దరు వాళ్ళ బంధువులు చెప్పారు, అన్న చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, చాలా అసలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, మేము ఎందుకు పోయినామా, భయం పెట్టినా కూడా మేము ఎందుకు పోయినాం, కేంద్రంలో అంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నాక మేము ఎందుకు భయపడ్డామని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. త్వరలోనే మీ దగ్గరకు వచ్చి కలుస్తారని అని చెప్పి కూడా ఒకరిద్దరు కార్పొరేటర్ తరఫున బంధువులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ని నమ్మి
కాంగ్రెస్ నాయకులు కోటేస్తే వాళ్ళేమో టీఆర్ఎస్లో జాయిన్ అయినారు. ఇంకా ఇక్కడ చూస్తే 11 మంది కార్పొరేటర్లే ఉన్నారు, అందులో 2 పోయినారు. ఆ 9 మంది అయినా పక్కా ఉంటారా? మరి మీరు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు కదా, మరి ప్రజలు ఎలా నమ్మాలంటారు? బీజేపీలో వెళ్ళిపోయిన కార్పొరేటర్లా చూడమ్మా, కార్పొరేటర్లు పోయారు కానీ కార్పొరేటర్ కుటుంబం పోయింది. టీఆర్ఎస్ నిజంగా చెప్పాలంటే ఆ డివిజన్లో వేసిన కార్యకర్తలు, ఒక్క కార్యకర్తలు చూపించమని చెప్పండి. ఆ డివిజన్లో ఎవరైతే కార్పొరేటర్ నిలబడ్డారో ఇప్పుడు పోయిన కార్పొరేటర్లు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే టీఆర్ఎస్ పార్టీలకు పోయింది. తప్పితే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ ఓటర్లు కానీ ఎవ్వరు కూడా పోలేదు. టీఆర్ఎస్లో సిగ్గుపడతా ఉన్నారు. ఏమి తక్కువ ఉందిరా పింకీ, ఇక్కడ పింకీ ఇవరా నువ్వు, ఏమి రోగం వచ్చింది నీకు? అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అవసరం లేకున్నా కూడా నీకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చినావు. ఈరోజు నీకు స్పష్టమైన మెజార్టీ ఉన్నది. మతతత్వ పార్టీ ఉన్నట్టు ఎంఐఎంతో కలిసి నువ్వు భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో మేయర్, డిప్యూటీ మేయర్ అనుభవిస్తూ ఉన్నావు. నీకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల అవసరం ఏమొచ్చింది? దానివల్ల ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువ టీఆర్ఎస్కు వస్తుంది. మేము కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. మాకు చాలామంది టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కూడా ఫోన్ చేశారు. మేము సిగ్గుపడుతున్నామన్నా, మమ్మల్ని కాదని ఈరోజు వాళ్ళని తెచ్చుకున్నాడు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసుకుంటే హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామాలను ఎలా చూడాలంటారు? మరి మీకు పిలుపు ఉందంటారా ఈ సమావేశాలకి? లేదండి, అది మా కార్పొరేటర్లు మాకు ఇచ్చిన గౌరవం చాలా ఉన్నది. మేము అంతటా కూడా ఏదో జాతీయ కార్యక్రమాలు అవుతున్నాయో, సమావేశాలు అవుతున్నాయో అక్కడ ఏర్పాట్ల కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించారు. తలా ఒకరు, ఒక్కొక్క కార్పొరేటర్, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క నాయకుడికి ఏ పని అయితే చెప్పారో ఆ పని పూర్తిగా మేము చేస్తూ ఉన్నాం. ఈ దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా బీజేపీ కార్యకర్త అంటోడు ఒక్కడు కూడా ఫ్రీగా కూర్చోకుండా పూర్తిగా జాతీయ కార్యవర్గ సమావేశాల మీద, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం, ఆ కార్యక్రమంలో బిజీ ఉన్నాం. మేమందరం కూడా ఇక్కడ నుండి పనిచేసిన, ఇక్కడ నుండి మేము భారీ బహిరంగ సభకి ఇక్కడ నుంచి జనాన్ని తరలించినా అది కార్యక్రమమే, మాకు పని చెప్పినట్టే. అట్లా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా, నాయకునిగా, కార్యకర్తగా మాకిచ్చిన గౌరవం ఏ కార్పొరేటర్కు, ఏ శాసనసభ్యునికి, ఏ ఎమ్మెల్యేకి కూడా, ఏ మంత్రికి కూడా దక్కని గౌరవం ఈరోజు హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు సాక్షాత్తు మా ప్రధాన మంత్రి గారు, మా భారతీయ జనతా పార్టీ జాతీయ యంత్రాంగం, మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ యంత్రాంగం, మా అధ్యక్షుడు, మా మంత్రి గారు, మా ఓబీసీ అధ్యక్షుడు, మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మాకు ఇచ్చిన గౌరవం మేము నిజంగా తబ్బిబవుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మా సేవలు కావాలి, అవసరం అనుకుంటే మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గురించి, ధర్మం గురించి, ఈ దేశం గురించి అని చెప్పి మేము నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అధికారమే రావాలనే లక్ష్యంతో తెలంగాణలో మా డివిజన్లో మా బూత్లో మేము పనిచేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు 2004 నుంచి కూడా చూసుకుంటే బీజేపీ బలపడుతుంది అని అంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ జాతీయ సమావేశాల వల్ల బీజేపీ బలపడుతుందని మీరు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈరోజు దేశంలో ఎవరికి ఊహించని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మెజార్టీతో దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా పూర్తి మెజార్టీలో ఈ దేశంలో అధికారంలో కొనసాగలే. అటువంటిది ప్రభంజనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక ప్రభంజనం సృష్టించి 2 సీట్లు ఉన్నది. 283 303 సీట్లు వచ్చినాయి. రేపు 400 సీట్లు రావాలనే లక్ష్యంతో పార్టీ పనిచేస్తుంది. తప్పకుండా తెలంగాణ ఒక్కొక్క రాష్ట్రంలో జెండా పాతుతూ, ఒక్కొక్క రాష్ట్రంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటూ మూడోసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయమ్మా. ఆ విధంగానే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా మాకు అధికారం ఇచ్చారు, మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా తెలంగాణలో కూడా మేము మా బలం మాకు తెలుసు. ఈసారి 2023-24 ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ 90 సీట్లు గెలవడం ఖాయం.
భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఈ గోల్కొండ కోట మీద చార్మినార్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడం ఖాయం. గత 2 సంవత్సరాల్లో వచ్చిన భారీ వర్షాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గమే అతలాకుతలమైందంటారు. ఏది ఏమైనా ఈ వర్షాల్లో బీజేపీకి 11 సీట్లు అయితే వచ్చినాయి. అది పక్కన పెడితే మరి ఇప్పుడు ఎల్బీనగర్లో అతలాకుతలం అవ్వడానికి కారణాలు ఏంటంటారు అసలు? అదే ఇక మీరు మంచి ప్రశ్న. కానీ ఎల్బీనగర్ నియోజకవర్గం నిజంగా గత 2-3 సంవత్సరాల నుంచి దాదాపు నియోజకవర్గం పూర్తిగా వరదలతోటి తట్టుకోలేని పరిస్థితి నియోజకవర్గాలు సమస్యలు ఎదుర్కొన్నారు. దానికి ప్రధానమైన కారణం గతంలో 2009 నుంచి 14 వరకు శాసనసభ్యునిగా సుధీర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అధికార పార్టీలో ఉన్నారు. అధికార పార్టీలో ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను డ్రైనేజ్ ట్రంక్ లైన్ సమస్య, ఈ డ్రైనేజ్ ట్రంక్ లైన్ సమస్యలను తీర్చకపోగా ఉన్న చెరువులను సాక్షాత్ చెరువులు రికార్డులు మాయం చేయాలంటే ఈ దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు చేయకుండా వచ్చండి. ఇది ఈయనకు చరిత్ర సృష్టించవచ్చు. ఈయన ఆ విషయంలో ఈయనకు పెద్ద కిరీటం పెట్టవచ్చు సాక్షాత్. ఎందుకంటే నేను గతంలో 20 సంవత్సరాల క్రితం కార్పొరేటర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరు మీరు పథకం కింద భూపేష్ గుప్తా నగర్లో కర్మన్ఘట్ గ్రామ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్లో చేపల చెరువు 16 ఎకరాల చేపల చెరువు పూర్తిగా రికార్డులు మాయం చేసి అమ్ముకున్నది వాస్తవమా కాదా? నేను ఇప్పటికీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇప్పటికి పాత రికార్డులు తీయమంటే తీస్తానండి. నీరు మీరు కింద మేము ప్రధాన పాత్ర పోషించి అక్కడ మట్టి ఏమంటారు పూడిక తీసినాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీరు పర్సనల్గా సర్వే చేయండి. ఇక్కడ చెరువు ఉండేనా, ఈ చెరువు ఏమైందని చెప్పండి. సుధీర్ రెడ్డి గారు అమ్ముకున్నారు. ఏ విధంగా అమ్ముకున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, చాలామంది తెలంగాణ, చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓవైసీ బ్రదర్స్ మీద బాగా బ్రహ్మాండంగా ఆయన బాణం చేసిండు. అది ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడంలో దిట్ట. అందులో సుధీర్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉండే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి అవసరం లేదన్నా, నేను చెప్పిన పని చేస్తే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు అని, నాకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం లేదని చెప్పి సాక్షాత్ ఈ 16 ఎకరాల చెరువుని తీసుకెళ్ళి ప్రభుత్వంలో కూర్చొని ప్రభుత్వంలో రికార్డులు తారుమారు చేసి చెరువును పూర్తిగా అమ్ముకున్న ఘనత సుధీర్ రెడ్డి గారిది. ఇందులో పాలు పంచుకున్నది ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు చెప్పలేను. ఇప్పుడున్న సుధీర్ రెడ్డి తెరాస పార్టీలో ఉన్న సుధీర్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడు కూడా ఉన్నాడు. పార్టీ మారిన అనుచరుడు కూడా ఉన్నాడు. అందరు కలిసి దీనికి గురువు ఎవరయ్యా అంటే సుధీర్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ పెద్ద నాయకుడైన శాసనసభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి దోస్తానం ఉండే. రికార్డులు తారుమారు చేసి చేపల చెరువును అమ్ముకున్నది వాస్తవమే కాదా? ప్రధాన కారణం ఈరోజు లింగోజ్గూడ, గడ్డన్నారం, చంపాపేట డివిజన్లు ముంపుకు ప్రధాన కారణం సుధీర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ చెరువు 16 ఎకరాల చెరువు. వచ్చిన వరదలన్నీ ఆ 16 ఎకరాల చెరువులో నీళ్ళు ఉంటే ఇంకో 10-20% మాత్రమే కిందికి వచ్చేది. కింద దిగువ ఉన్నటువంటి బైరములగూడ చెరువు నుంచి లింగోజ్గూడ, సరూనగర్ చెరువులో పడేటాయి. అక్కడ నుంచి కిందికి మూసిలా కలిసేటి. ఇవన్నీ 16 ఎకరాల చెరువు మాయం చేసే వరకల్లా ఈ నియోజకవర్గంలో వరదలు తట్టుకోలేక ప్రాణ నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది. ఎక్కువగా 10,000 రూపాయలు ప్రజల సొమ్ము రాళ్లపాలన్నట్టు, రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు ప్రజల సొమ్ము రాళ్లపాలు చేసి 100 కోట్ల రూపాయలు, 100 నుంచి 150 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో పంచినా కూడా 11కు 11 సీట్లు ఓడిపోయినాయంటే మీరు పంచింది వాస్తవం కాదు. రికార్డులో చూపించనికే ప్రజలకు పంచిర్రు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి. 10% కూడా ప్రజలకు చేరలేదు. 90% 150 కోట్ల 90% ప్రజల సొమ్ము తెరాస కార్యకర్తలు మింగిర్రు. ఈ విధమైన దుష్ట ఆలోచన వీళ్ళకే దొరికింది. 11 సీట్లు మేము గెలిచినామంటే 11 సీట్లు గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్లు ఎటువంటి కార్యక్రమాలు చేయడంలో, డెవలప్మెంట్ కార్యక్రమంలో పూర్తిగా నీరుగారిపోయారు.
ఈ తెరాస ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల మీద మన మీద పేలాలు ఏరుకుంటానికి వచ్చారు, ఉన్న నిధులు కాల్ చేస్తానికి వచ్చారు తప్పితే హైదరాబాద్ నగరంలో ఈ హైదరాబాదు నగరమే ప్రధాన వనరులు ఉన్న నగరము. ఈ తెలంగాణకు ఒక ధనలక్ష్మి లాంటిది. ఇటువంటి నగరాన్నే వీళ్ళు ముంచి పారేసారంటే వీళ్ళు పాలించే హక్కు లేదు అనే ఆలోచనతోని ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజలంతా ఏకతాటి మీదకి వచ్చి ఎల్బీ నగర్ నియోజకవర్గం 11 గెలిపించిన నియోజకవర్గమే కాదు, భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ నగరంలో 2 సీట్లు ఉన్నాయి, 47 వచ్చినాయి. ఎల్బీ నగర్లో 11 వచ్చినాయంటే పక్కన మహేశ్వరంలో 2 ఉంటే 2 వచ్చేసినాయి. మలక్పేటలో మైనార్టీ సమాజం ఉన్న మలక్పేట కాన్స్టిట్యున్సీలో యాకత్పూర్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయదుందుము మోగించింది. మరి దీన్ని ఏమంటారు? ఇది కేవలం వరదలే కాదు, వరదలతో పాటు వీళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు చేసిన వరదలు అభివృద్ధి పనులను, దాంతోపాటు సుధీర్ రెడ్డి అసమర్థ పాలనను అసహించుకొని నియోజకవర్గ ప్రజలు మాకు పట్టం కట్టారు. ఇప్పుడు ఎల్బీ నగర్లో తీసుకుంటే పోయినసారి వచ్చిన వరదలకే బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ప్రజలకి. మరి వాళ్ళేమో 100 కోట్లు ఖర్చు పెట్టి నాలాలు కాలువలు కట్టించామని అంటున్నారు, మీరేమో నిధులే లేవంటున్నారు అభివృద్ధి కోసం. మరి రెండోది ఏంటంటే ఈసారి ఏమైనా 20,000 ఇస్తారా వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ పరంగా? మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 100 కోట్లు, నిజమే, శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిన కాలువలు పూర్తి చేస్తా అని చెప్పి గత 2 సంవత్సరాలు ఎన్నికల ముందు అన్నాడు. ఎన్నికల తర్వాత కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. శాంక్షన్ చేసుడు వరకే వంతు, పేపర్ మీదనే అది. ఈరోజు మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు తెచ్చినా పనులు స్టార్ట్ అయినాయి, 50% అయిపోయినాయి ఒక్కొక్క దగ్గర అన్నాడు కదా. నేను దీని మీద కూడా సవాలు విసురుతూ ఉన్నా. కార్పొరేటర్లు అందరం వస్తాం, ఎమ్మెల్యేని రమ్మను. ఎక్కడ 50%, 20% కూడా అయిన సందర్భం సుతీమన్. ఎక్కడ కూడా కాలువలు నాలాలు 1-2 చోట్ల నాలాలు కంప్లీట్ చేయాలని ఎస్ఎన్డిపి ద్వారా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని నువ్వు సెకండ్ ఫేజ్ కట్టే వరకు, థర్డ్ ఫేజ్ కట్టే వరకు ఈ నియోజకవర్గ ప్రజలను ముంపు గురి చేస్తావా? ఎందుకు ఒకటే ఫేజ్లో టెండర్లు తీసుకొని ఒకటే ఫేజ్లో వాళ్ళకు బ్యాంకులో నిధులు ఉంచి యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చేస్తలేవు? కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? అయినా సపరేట్గా ఎస్ఎన్డిపి కార్పొరేషన్ అని చెప్పి సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఏముంది? దోసుకోనికి తప్పితే పెత్తందారు గుత్తదారులను దోచిపెట్టే లక్ష్యంతోనే ఈరోజు ఎస్ఎన్డిపి అని కాలువలు కడుతున్నాం, 100 కోట్లు ఇస్తున్నాం, 1000 కోట్లు ఇస్తున్నాం, 200 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు కడుతుంది తప్పితే ఇచ్చిన 100 కోట్లు కూడా ఈరోజు నాసిరకం పనులు, ఈరోజు నాసిరకం పనులు పక్కన పెట్టండి, జరిగిన పనులలో కూడా నాసిరకంతో జరుగుతూ ఉన్నాయి. ఒకటి పర్యవేక్షణ లేదు. సపరేట్ కార్పొరేషన్లు వేసేసారు. ఎస్ఎన్డిపి అంట, ప్రాజెక్టులు అంట, సిఆర్ఎంపి అంట, రకరకాల పేర్లతోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు. ఈరోజు మీరు నాలాల విషయమే తీసుకోండి, 10% అయినా ఈ నియోజకవర్గంలో గతంలో పొంగి పొరుగుతున్న నాలాల దగ్గర తీసుకెళ్తా, ఎక్కడైతే బస్తీలు మునిగినో అక్కడ పోయి తీసుకెళ్తా, ఎక్కడన్నా కొత్త నాలాలు కట్టిరా చూపిస్తా నేను. ఎక్కడ కూడా నిధులు లేవండి. ఎక్కడ నిధులు శాంక్షన్ తీసుకోవడమే పేపర్ మటుకు పరిమితం అవుతూ ఉంది. 2 సంవత్సరాలుగా అభివృద్ధి నాలాలు ఘట్టంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎస్ఎన్డిపి అని ఫర్మ్ ఓపెన్ చేసి, ప్రాజెక్టు ద్వారా ఒక ఫర్మ్ను ఓపెన్ చేసి కేవలం కన్సల్టెన్సీ పేరు మీద 100 కోట్ల రూపాయలు మింగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతలేవు. దానికి నిదర్శనం మేము సవాల్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా అన్ని డివిజన్లలో తిరుగుదాం, మీ V3 న్యూస్తో కలిసి తిరుగుదాం రండి. ఎక్కడైనా మీకు నాలాలు కంప్లీట్ అయిన సందర్భాలు ఉన్నాయా చూద్దాం. మేము సొంతంగా కొన్ని ఇంపార్టెంట్ అవసరం ఉన్నప్పుడు కొన్ని బైరములు కూడా, ఇప్పుడు రాజిరెడ్డి నగర్ డిమార్ట్, చెంపాపేట డిమార్ట్ కింద రాజిరెడ్డి నగర్ దాదాపు 6.5 కోట్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లకు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. అన్న ఎస్ఎన్డిపి కింద 10% చేసినా వాళ్ళకి 10% అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఫండ్ ఇస్తున్నారు. మేము జనరల్ కాంట్రాక్టర్లము, మాకు నిధులు ఇస్తలేరు. ఈరోజు పని టెండర్ వేస్తే, ఈరోజు పని చేస్తే సంవత్సరం బిల్స్ ఇస్తున్నారు. దానివల్ల మా కుటుంబాలు ఆగమవుతున్నాయి, మేము ఆర్థిక పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మేము ఈ పనులు చేయలేమని చెప్పి కాంట్రాక్టర్లు చేతులెత్తే పరిస్థితి ఎందుకు దాపురించింది? సిగ్గు శరం లేకుండా ఈరోజు సత్పరిపాలన అందిస్తున్నా అని చెప్పి ఎవరికి చెప్తా ఉన్నారు మీరు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ఇంతకంటే పరిస్థితి ఈ నియోజకవర్గ ప్రజలకు దాపురించదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి ఈ సరూనగర్ చెరువులోనో లేకపోతే ఆయన చైర్మన్గా ఉన్నటువంటి మూసీ నది కాలువల్లో ముంచడం మాత్రం ఖాయం. సుపరిపాలన అంటే సుధీర్ రెడ్డితోనే సాధ్యమని, సుధీర్ రెడ్డికి ఇక్కడ ఎల్బీ నగర్లో ఏ నాయకుడు పోటీ లేరని అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నేను కూడా విన్నా, ఈ మధ్యలోనే ఒక స్టేట్మెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ నన్ను ఎదుర్కొనే నాయకుడు లేడు, సుపరిపాలన అంటేనే సుధీర్ రెడ్డి, ఎన్నికలంటే రంజుగా ఉండాలి కూడా అన్నాడు. రంజుగా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి. కానీ అటువంటి రసవత్తరం రంజుగా నాతో పోటీ పడాలంటే ప్రతిపక్షాల్లో బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ నాయకుడు లేడన్నారు. వాస్తవమే, రంజుగా ఉన్న శాసనసభ్యుడు మీ ఆధ్వర్యంలోనే అధికార పార్టీలోకి వచ్చినావు, మా మీద దౌర్జన్యాలు చేసినావు, మా మీద దౌర్జన్యాలు చేస్తే నేను తరిమి కొట్టిన సందర్భాల్లో కూడా ఎన్నికల గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినావు. నిన్ను ఎదుర్కోవడం ఏంది? నిన్ను ఎదుర్కోవడం అంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జంపు చేసుకోవాల్సిందే. స్థానికంగా ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో నీతో పోటీ చేస్తానికి ఏదో తూతు మంత్రంగా చేస్తానికి వస్తారు, లేకపోతే లోపాయికార ఒప్పందంతో పోటీ చేస్తారు తప్పితే నిజంగా నేను ఎదుర్కొనే నాయకుడు మాత్రం కాంగ్రెస్లో మాత్రం లేడు, బీజేపీలో లేడనకండి. బీజేపీ అంటేనే ధర్మం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు అమ్ముడు పోకుండా, ఎన్నికలప్పుడు అమ్ముడు పోకుండా అహర్నిశలు భారతీయ జనతా పార్టీ జెండా కోసం, జెండా నిలబడడానికి దేశ సైనికులు, దేశ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా పోరాటం చేస్తారో ఆ విధమైనటువంటి కార్యకర్తలు, సైనికులు వంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. బరాబర్ నీకు ఈ ఎన్నికలంటే నీకు రంజు కావాలన్నా, రసవత్తరం కావాలన్నా, వచ్చే ఎన్నికలు నీకు రంజుగా ఉంటాయి, రసవత్తరంగా ఉంటాయి. ప్రతి కార్యకర్త నీ మీద పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నాయి బీజేపీలో. మాకే భయమైతే ఉంది. 100 మంది పోటీ పడుతూ ఉన్నారు. సుధీర్ రెడ్డి ఉన్న అంత అసమర్థుడు ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడ దొరకడు, ఆయన మీద ఈసారి అయితే ఈజీ గెలుస్తామని చెప్పి ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. నీ అసమర్థి పాలనను ఈరోజు రాష్ట్రం అంతా చర్చించుకుంటూ ఉన్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో నువ్వు సుపరిపాలన అన్నావు కాదు, అవినీతి పాలన, వేల కోట్లు సంపాదించిన ఆస్తుల్ని ఈరోజు ఏ విధంగా దాచుకోవాలనే నువ్వు ఇంకా రాజకీయాల్లో ఇప్పుడు అధికార పార్టీలకు వెళ్ళినావు తప్పితే నువ్వు ప్రతిపక్ష హోదా నుండి నిజంగా నువ్వు గట్టి నాయకుడవు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నా అంత మించిన నాయకుడు లేడు. రౌడీ కూడా నా అంత చిన్న శ్రీశైలం యాదవ్ పేరు కూడా తీసినావంట. నువ్వు అంత పోటుగాడవైతే అధికార పార్టీకి భయపడి ఎందుకు అధికార పార్టీలకు పోయినావు? ప్రతిపక్షంలో ఉండి నీ సత్తా ఏందో ప్రతిపక్షం నుండి అధికార పార్టీతో కొట్లాడేది ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆలోచన చేయకు. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఏ కార్యకర్త నిలబెట్టినా కూడా భారీ మెజార్టీతో నువ్వు డిపాజిట్ కూడా కోల్పోవడం ఖాయం. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం ఈసారి. థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ చేశారు ప్రస్తుత పరిణామాల గురించి. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.